కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. జాతరని తలపించేలా ప్రజలు తరలి వచ్చారు. దాదాపు 200 మందితో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో వేలాదిగా వచ్చిన ప్రజలకు సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా మందులు ఇచ్చారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లాలోని గరివిడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మెగా వైద్య శిబిరం కిటకిటలాడింది. ముసలోళ్లు సైతం వీల్ చైర్లలో వచ్చి వైద్య సేవలు అందుకున్నారు. జనరల్ మెడిసిన్ తో పాటు పీడియాట్రిక్స్, గైనకాలజీ, న్యూరో మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, రేడియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇలా మొత్తం 26 విభాగాలకు చెందిన వైద్యులు రోగులకు సేవలందించారు. విశాఖపట్నంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన దాదాపు 200 మంది వైద్యులు పేద ప్రజానీకానికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లి పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి బొత్సతో పాటు విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు దగ్గరుండి అందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాన్య ప్రజలకు వైద్య సహాయం అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బొత్స చెప్పారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేశామన్నారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామన్నారు. ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారందరినీ కూడా ఈ మెగా శిబిరాన్ని తీసుకొచ్చి వారి ఆరోగ్యాన్ని చెక్ చేసిన తర్వాత ఒక సివియర్ డిసీజెస్ ఉంటే వారందరూ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఇచ్చిన ఫెసిలిటీని ఉపయోగించుకుని ఏర్పాటు చేయడము, లేదా చిన్న డిసీజ్ అయితే వారికి ఎక్కడే ట్రీట్మెంట్ చేసి దానికి తగ్గ మెడిసిన్స్ కూడా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాము. ఆ కార్యక్రమాన్ని పెద్ద చేశాము. ప్రజలందరికీ వైద్య సేవలు అందేలా కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని, ఈ మేరకు మొదటగా చీపురుపల్లి నియోజకవర్గంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఎంపీ బొత్స ఝాన్సీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యరీత్యా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారందరికీ కూడా సేవలు అందించాలని యూపీ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు మరి అన్ని జిల్లాల్లో కూడా చేయమని చెప్పేసి పిసిసికి చెప్పడం, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సత్యనారాయణ గారు కూడాను మరి ఇక్కడ సొంత నియోజకవర్గం మన విజయనగరంలోని ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో అనేక మంది అనారోగ్యంతో బారిన పడే వాళ్ళు ఎక్కువ మంది మన గ్రామాలలో ఇక్కడ కనిపిస్తున్న దృష్ట్యా ఇటువంటి నియోజకవర్గంలో పెట్టాలని ఈవేళ గరివిడిలోని శ్రీరామ్ డిగ్రీ కాలేజ్లోని సూపర్ స్పెషాలిటీ మెగా మెడికల్ క్యాంప్ అనే దాన్ని ఈ రోజు మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రాథమిక ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందని వేళ, కార్పొరేట్ వైద్యం ఖరీదైన వేళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. వేలాదిగా వచ్చిన వారికి వైద్య సేవలు అందాయి. అన్నదాత పొట్ట మీదే కొట్టారు. నకిలీ విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచేశారు. వరంగల్ జిల్లాలో ఒక బోగస్ విత్తనాల కంపెనీ రైతుల్ని చావు దెబ్బ కొట్టింది. 100 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. డీలర్లు చేతులెత్తేయడంతో విధి లేక పంటలకు నిప్పు పెట్టుకుంటున్నారు రైతులు. ప్రకృతి ప్రకోపాలకు నిండా మునిగిపోతున్న రైతులకు నకిలీ వ్యాపారుల మోసాలు తప్పడలేదు. వీధికో బోగస్ కంపెనీ వెలుస్తోంది. రైతులకు మాయ మాటలు చెప్పి నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. ఆ తర్వాత ఆ కంపెనీ ఉద్యోగులు పత్తా ఉండరు. పంటలు నష్టపోయిన రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని పంట పొలాల దుస్థితే దీనికి నిదర్శనం. పాలకుర్తి మండలంలో దాదాపు 760 ఎకరాల్లో నెల్లూరు మైసూర్ కంపెనీకి చెందిన వరి విత్తనాలు వేశారు. స్థానికంగా తెలిసిన వ్యక్తే డీలర్ కావడంతో అంతా వరి విత్తనాలను వెరగబడి కొన్నారు. తక్కువ రోజుల్లోనే మొలకెత్తే విత్తనాలు ఎంతకీ పిలక వేయలేదు. అప్పుడే నెల్లూరు మైసూర్ కంపెనీ దగా చేసిందని రైతులకు అర్థమైంది. దాదాపు 80 మంది రైతులం 100 ఎకరాల్లో ఈ విత్తనాలను పెట్టాం. నాటు వేసి ఈరోజు కలుపు తీసి పొట్టకొచ్చేటువంటి దశకు వచ్చేసరికి విత్తనం మొత్తం కూడా మాడిపోయేటువంటి స్థితి వచ్చింది. దీన్ని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ రోగానికి గల కారణాలు ఏంటని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అనేకమైనటువంటి మందులు కొట్టాం. అయినా ప్రయోజనం లేదు. ఇప్పుడు తీరా అధికారులను అడిగితే ఇది విత్తనాల యొక్క ఫాల్ట్ వల్ల ఇట్లా అయ్యింది, ఇవి నకిలీ విత్తనాలు అని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్పారు. ఎకరాకి 50,000 ఖర్చు చేసి వేశారు ఈ పంటలు. కనీసం 25 నుంచి 35 బస్తాలు వస్తాయని ఆశించారు రైతులు. పొట్ట దశకు చేరినా గింజ కనిపించకపోవడంతో అంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పశువులకు పచ్చగడ్డి వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదని ఆవేదన చెందారు. కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అతన్ని పట్టుకొని అడిగితే అతను నాకేం సంబంధం లేదు, కంపెనీకే తెలుసు అంటున్నాడు. ఆయన ఫరారైపోయాడు. గత సంవత్సరం కూడా మాకు వడగండ్ల వానతోటి దాదాపుగా బొచ్చెడు నష్టం జరిగింది. అదే మేము ఒక ఎకరానికి వచ్చేసి 70-80 వేల పెట్టుబడి పెట్టాము. దీన్ని వెంటనే అధికారులు చొరవ తీసుకొని దాదాపుగా మేము పెట్టిన పెట్టుబడి అన్న దాదాపు ఒక 60-70 వేలు ఎకరానికి పెట్టాము. ఆ నష్టపరిహారం అయినా ఇవ్వకపోతే ఈ రోజు రైతాంగం మొత్తం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పంట నష్టపోవడంతో బోగస్ కంపెనీపై ఆగ్రహించిన రైతులు నాసిరకం విత్తనాలు అమ్మిన డీలర్ అనిల్ కుమార్ ని నిలదీశారు. రైతులతో పాటు తాను మోసపోయానని అనిల్ చెప్పడంతో తెల్లముఖం వేశారు. విత్తనాల గురించి అడిగితే నీకేం సంబంధమని దబాయిస్తున్నారని, రసీదులు లేకుండా విత్తనాలు అమ్మడం వల్లే ఈ చిక్కొచ్చిందని లెంపలేసుకున్నాడు అనిల్ కుమార్. నా మీద రైతులకు నమ్మకం ఉండి రైతులు నన్ను నమ్మి తీసుకుపోయారు కాబట్టి ఈ లోకల్ సీడ్కు మేము అగ్రిమెంట్ అనేది ఏమి ఇంతవరకు మాకు తెలియదు. ఇది ఫస్ట్ టైం మోసపోవడం. వెరైటీ అంటే లోకల్ వెరైటీకి అగ్రిమెంట్ అనేది ఏమి ఉండదు. అంటే ఇచ్చే రిసిప్ట్లు కానీ నాకు మా ఆర్గనైజర్ కానీ నాకు రిసిప్ట్ ఇవ్వలేదు, నేను రైతులకు రిసిప్ట్ ఇవ్వలేదు. ఇక్కడ మాత్రం ఒక 70 నుండి 80 ఎకరాల దాకా ఇక్కడ నష్టపోవడం జరిగింది. ఇదేంటి అని అంటే నువ్వెవరో నాకు సంబంధం లేదు, మీ ఆర్గనైజర్ని అడగానంటే ఆర్గనైజర్ని అడిగితే నేను ఏం చేయాలని. రబీలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలు రైతులను కంటతడి పెట్టించాయి. వీటికి తోడు బోగస్ విత్తనాల కంపెనీల మోసాలు గోరు చుట్టు మీద రోకటిపోట్లా పరిణమించాయి. బోగస్ విత్తన కంపెనీ మెడలు విరిచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేసవికాలం నీటి కొరత మనుషులకే కాదు అడవిలోని జంతువుల్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అందులోనూ గజరాజులకి నీరంటే మహాసరదా. తాగడానికి, జలకాలాడడానికి నీరు పుష్కలంగా లభించే చోటే ఏనుగులు మకాం వేస్తాయి. ఏమాత్రం తేడా వచ్చినా పిచ్చెక్కిన వాట్ల నీటి కోసం పరుగులు పెడుతుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో నీటి కోసం ఇలా పరుగులు పెడుతూ ఊర్ల మీద పడిపోతున్నాయి ఏనుగులు. వీటి దెబ్బకి తండాల్లోని గిరిజనం అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గుజ్జి అటవీ ప్రాంతంలో ఏనుగుల మంద ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. వేసవికాలం అడవుల్లో నీరు దొరక్కపోవడంతో ఏనుగుల మంద ఊర్లపై పడుతోంది. సాయంత్రం అయ్యేసరికి గిరిజన తండాల వైపు దోసుకొస్తున్న ఏనుగులు మామిడి, జీడి మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అప్పుడప్పుడు మనుషులను కూడా గాయపరుస్తున్నాయని వాపోతున్నారు గిరిజనులు. గ్రామం చుట్టూ ఒక అడవిలాగా ఉంది సార్. మరి ఎందుకు మేము పొద్దుపోతే మేము అవతల బయటకు వెళ్ళలేకపోతున్నాము. యాసవికాలంలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్. నీటి వల్ల నీరు లేనందువల్ల వస్తున్నాయి కిందకి. అందువల్లే సార్ సాయంకాలం 4 నుంచి మళ్ళీ తెల్లవారు 6 వరకు సంచరిస్తాయి సార్. 5 ఏళ్ల క్రితం పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి 11 ఏనుగులు తప్పించుకొని గుజ్జి అటవీ ప్రాంతానికి వచ్చాయి. వీటిలో 7 ఏనుగులు చనిపోగా ప్రస్తుతం 4 ఏనుగులు ఇదే ఏరియాలో సంచరిస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు ఈ ఏనుగులన్నీ జనావాసాలపైకి వచ్చేస్తుంటాయి. గతంలో నీటి కోసం అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో కందకాలు తవ్వారు. కేవలం వర్షాకాలంలోనే ఇందులో నీరు ఉంటుంది. వేసవి వచ్చిందంటే కందకాలు ఎండిపోవడంతో ఏనుగులకి చుక్క నీరు కూడా దొరకడం లేదు. దీంతో ఇవన్నీ తండాల వైపు చొచ్చుకొని వచ్చి పంట పొలాల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలం అయితే వాగుల్లో వాటర్ తాగేవి, ఇప్పుడు కిందకి దిగిపోతాయి ఊర్లంట. అట్లా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. జీడి తోటకి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక, మరి మాకు తిండిలేక అంటే అయిపోతుంది. దానిపై ఆధారపడి ఉన్నాం జీడి తోటల గట్ట. ఆ ఏనుగుల భయంతో వెళ్ళలేకపోతున్నాం. 4 గంటల కలిసి అసలు బయటికి రాలేకపోతున్నాం. 4:30 కింద దిగిపోతున్నాయి. మామిడి, జీడి ఇవన్నీ మాట ఎక్కడ పూసిన వల్ల అర్థం చేసేస్తున్నాయి. దేవుళ్ళు దట్టిగా పట్టించుకోవడం లేదు. పొద్దుపోతేప్పుడు ఇంటికి వెళ్ళిపోవడము ఇలాగే చేస్తున్నాము. దానికి పట్టించుకోవడం లేదు. పగటిపూట వ్యవసాయ పనుల కోసం బయటకు రావడానికి గిరిజనులు భయపడుతున్నారు. సాయంత్రం అవగానే ఏనుగులు ఎక్కడ దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొన్నిసార్లు గిరిజనులంతా కలిసి ఏనుగుల్ని తరిమినా మళ్లీ అవి జనావాసాల వైపే దూసుకొస్తున్నాయి. ఏనుగులను దారి మళ్లించాలి, లేకపోతే వాటికి నీటి వసతైనా కల్పించాలంటూ గిరిజనులు అటవీ శాఖ అధికారుల్ని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో దిగంబర బాబా అవతరించాడు. లోక కళ్యాణం కోసం యాగం చేస్తానంటూ ప్రజల్ని హడలెత్తిస్తున్నాడు. దిగంబర వేషం చూసి భక్తజనం దగ్గరకు రావడానికి భయపడుతుంటే తన ప్రత్యేక శిక్షణతోనే యాగం పూర్తి చేయడానికి పూనుకున్నాడు దిగంబరానంద. ఇంతకీ దిగంబర బాబా ఆశయం ఏంటి? యాగంతో ఏం చేయాలనుకుంటున్నాడు? బట్టలేసుకోడు, నోరు విప్పి ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడాడు. అదేమంటే ఆయన మహాయోగి అని సెలవిస్తారు
చుట్టూ ఉండే శిష్య పరమాణువులు. ఆశ్రమం అంతా ఇలా నగ్నంగా కలియదిరిగే ఈ దిగంబర బాబా అసలు పేరు సూర్యప్రకాష్. ఇతను BSc చదివి గతంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశాడని అంటారు శిష్యులు. అయితే హఠాత్తుగా ఓ రోజు బాబాకి జ్ఞానోదయం అయిందట. అంతే, ఒంటిపై బట్టలేంటి అసహ్యంగా అనుకుంటూ షర్టు ప్యాంటు తీసేశాడు. ఆ మాటకొస్తే అసలు బాబా ఒంటిపై నూలు పోగు కూడా ఉండదు. కేవలం పూలదండలే ఆయనకు ఆచ్ఛాదన. అల్పజీవులతో తాను మాట్లాడడం ఏంటి అనుకున్నాడో ఏమో కానీ మాటలు కూడా బంద్. మాటలు లేవు, బట్టలు లేవు. ఇలా నగ్న వేషంతోటే ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని బొగ్గులకొండ దగ్గర ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు సూర్యప్రకాష్. ఇక అసలు విషయానికి వస్తే కలియుగంలో జనాల బాధలు తీర్చడానికి బాబా గారు ఈ అవతారం ఎత్తారని చెబుతుంటారు శిష్యులు. ప్రస్తుతం ఈ బాబా ఓ యాగాన్ని తలపెట్టాడు. దీని పేరే ఓ పారాగ్రాఫ్ ఉంటుంది. షార్ట్ కట్ లో చెప్పాలంటే సోమరుద్ర మహాక్రతువుగా భక్తులు చెప్పే ఈ యాగాన్ని కృతయుగంలో శ్రీరామచంద్రుడి 30వ తాత నిర్వహించాడట. ఆ తర్వాత ధర్మరాజుకి ముహూర్తం దొరక్క యాగాన్ని జరపలేకపోయాడట. కలియుగంలో సముద్రగుప్తుడికి ఇలాంటి దిగంబర బాబాలెవరూ దొరక్కే దీన్ని పూర్తి చేయడం కుదరలేదట. అవధూత హఠయోగీశ్వరుడు మౌని దిగంబరి అయినటువంటి సూర్యప్రకాశానంద శ్రీ పార్వతీదేవి యోగీశ్వర శ్రీ సరస్వతీ స్వాముల వారు విశ్వశాంతి ఉద్గీత మహామృత్యుంజయ అమృత పాశుపత సముద్ర మహాక్రతువు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి మే నెల 4వ తేదీ వరకు ఇలాంటి యజ్ఞం మనకు కృతయుగంలో శ్రీరామచంద్రుల వారి 30వ తాత అయినటువంటి అనరణ్యుడు మాహేష హఠయోగి ఆధ్వర్యంలోను, అలాగే మరుత్తు మహారాజు బృహస్పతి తమ్ముడైనటువంటి సమర్థ మునిందుల వారి ద్వారా ఈ క్రతువు నిర్వహించారు. ద్వాపరయుగంలో ధర్మరాజుల వారు ఈ క్రతువు నిర్వహించాలంటే దీనికి సంబంధించినటువంటి ముహూర్తం దొరకక ఆయన నిర్వహించలేకపోతారు. ఎందుకంటే ఈ ముహూర్తం అనేది దాదాపు 1200 సంవత్సరాలలో మాత్రమే వస్తుంది. అటువంటి అవకాశం లేక ఆయన చేయలేకపోయాడు. తర్వాత కలియుగంలో సముద్రగుప్తుడు రాజుకి ఇలాంటి ముహూర్తం దొరికితే ఆయన చేయాలని ప్రయత్నిస్తే చేసేటువంటి మహానుభావుడు దొరకక ఆయన చేయలేదు. 1200 సంవత్సరాలకు వచ్చే ముహూర్తంలో ఈ యాగం చేయాలంటూ బాబా రంగంలోకి దిగాడు. ఇంకేముంది, శిష్య పరమాణువులు హడావిడి చేస్తూ జిల్లాలోని పెద్దరావీడు మండలం దేవరాజుగట్టులో యాగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మే 4 వరకు నిర్విఘ్నంగా యాగం చేస్తామంటూ యాగశాల నిర్మించి భక్తజనాన్ని పోగేశారు. ఈ యాగం చేయాలంటే మానవ మాతృలకు సాధ్యం కాదని అంటున్నారు భక్తులు. యాగం చేసే వారికి 4 క్వాలిఫికేషన్లు ఉండాలట. వీటిలో 2 పర్లేదంటున్నారు శిష్యులు. బాబా దిగంబరుడు, మౌని కావడంతో ఆయనే ఈ యాగం చేయడానికి అర్హుడని డంకా బజాయిస్తున్నారు. ఎందుకంటే యజ్ఞం చేయాలంటే 4 లక్షణాలు ఉండాలి. హఠయోగీశ్వరుడై ఉండాలి, దిగంబరుడై ఉండాలి, మౌని అయి ఉండాలి, అలాగే శటగోపై ఉండాలి. కనీసం ఈ 4 ఏ 2 లక్షణాలు ఉన్న యజ్ఞాన్ని చేయొచ్చు. కానీ అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు దొరకక అప్పుడు కూడా ఈ క్రతువును చేయలేకపోయారు. తర్వాత మనకి ఇప్పుడు ఈ 1200 సంవత్సరాలకు వచ్చేటువంటి ముహూర్తం, అలాగే ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం, అలాగే ముక్కోటి దేవతలకు కూడా అవిష్యులుగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. అలాగే ఇది వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలోనూ, ఓజోన్ పరకు పడినటువంటి డ్యామేజ్ని నిర్మూలించడంలోనూ కూడా ఇది ఎంతగానో సహకరిస్తుందని చెప్పేసి మనకు సైంటిస్టులు కూడా నిరూపించి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం రోజుకు దాదాపు 1000 కేజీల ఆవు నెయ్యితో ఈ కార్యక్రమం జరుగుతుంది. పనిలో పనిగా ఈ యాగంతో ఓజోన్ పొరకి పడిన రంధ్రాన్ని కూడా పూర్తి చేస్తామంటున్నారు సాములోర్లు. ప్రకృతి పరిరక్షణ పేరుతో ప్రచారం చేయడంతో చాలా మంది భక్తులు దిగంబర బాబా ఆశ్రమానికి వచ్చేశారు. అయితే మహిళా భక్తుల సంఖ్య మాత్రం ఇక్కడ తక్కువగానే కనిపిస్తోంది. గతంలో ఈ దిగంబర వేషాల్ని చూసిన సమీప గ్రామస్తులు బాబా ఆటలన్నింటినీ అడ్డుకున్నారు. ఇప్పుడు సరికొత్తగా మరో యాగానికి తయారయ్యాడు ఈ దిగంబర బాబా. ఈసారి బాబా దిగంబర వేషాలతో ఎవరికి చిర్రెత్తుకొస్తుందో చూడాలి. బాసరలో పెరిగిన భక్తుల రద్దీ, అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, వరి పంటకు నిప్పు పెట్టిన రైతులు. వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, యుద్ధ భేరీ సభలో నేతల కొత్త డిమాండ్. జనం నెత్తిన మరో బాబా, దిగంబర వేషంతో హల్చల్.